ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. విభూది బుధవారము. మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెనను ఇయ్యవచ్చును. అప్పుడు మీరు అతనికి ధాన్యము ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకాను ఊదుడు. ఉపవాసము చేయవలయునని ప్రజలకు ఆజ్ఞయిండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలయును. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడు అని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలయును. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనము నుండి 6వ అధ్యాయము 2వ వచనం వరకు. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలయునని అట్లు చేసెను. మీరు పొందిన దైవకృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలో వీధులలోనూ డాంబీకులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించిన తండ్రి నీకు తగిన బహుమానము వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి.
వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. వారు తాము పరుల కంటబడుటకై విచారవదనములతో ఉపవాసము ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాచుకుని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయున్న నీ తండ్రియే కాని మరెవ్వరూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపురు. అట్లైన రహస్యకారములనెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.